ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్. ఇకపై ఆ 3000 కట్టక్కర్లేదు. పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో గనుక చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై జీవనోపాధి కోసం తీసుకునే రుణాలకు సంబంధించి బ్యాంకులు విధించే ఛార్జీలపై ఊరట కల్పించింది. ఇటీవల బ్యాంకర్లతో నిర్వహించిన ఎస్ఎల్బీసీ సమావేశంలో ఛార్జీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చిన ఆదేశాలతో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా సంఘాలు రుణాలపై ప్రాసెస్ ఇన్స్పెక్షన్ ఛార్జీలు రద్దు చేస్తూ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఛార్జీలు విషయంలో ఇప్పటికే ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. తాజాగా జూలై 1 నుంచి యూనియన్ బ్యాంక్ ప్రాసెస్ ఇన్స్పెక్షన్ ఛార్జీలకు మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 11 లక్షల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలలో కూడా అత్యధికంగా 3 లక్షల సంఘాలు యూనియన్ బ్యాంక్ పరిధిలో ఉన్నాయి. ఈ సంఘాలలో దాదాపు 30 లక్షల మంది సభ్యులు ఉన్నారు. గతంలో యూనియన్ బ్యాంకు 10 లక్షలు దాటిన క్యాష్ క్రెడిట్ రుణాలపై ప్రతి లక్షకు రూ. 350 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు ఉండేది. అదే 5 లక్షలు దాటిన టర్మ్ లోన్పై 30% ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేసేవారు. 5 లక్షలు దాటిన ప్రతి లోన్ అకౌంట్పై త్రైమాసికానికి 500తో పాటు జీఎస్టీని ఇన్స్పెక్షన్ ఛార్జీ కింద తీసుకునేవారు. తాజాగా ఇవన్నీ రద్దు చేశారు. ఒక్కో డ్వాక్రా సంఘం 20 లక్షలు రుణం తీసుకుంటే బ్యాంకులు ఈ ఛార్జీలు మినహాయించడంతో ఏడాదికి 33,000 లబ్ధి జరుగుతుంది. డ్వాక్రా సంఘాల్లో 10 మంది సభ్యులుంటే ఒక్కొక్కరికి 3,300 వరకు ఆదా అవుతుంది. 3 ఏళ్లలో తీసుకున్న రుణం 20 లక్షలు నెల వాయిదాలుగా చెల్లిస్తే మొత్తం రుణం చెల్లించే నాటికి ఒక్కో సభ్యురాలికి 9,900 లబ్ధి పొందవచ్చు. ఇలా చూస్తే యూనియన్ బ్యాంక్ పరిధిలో ఉన్న 3 లక్షల సంఘాల్లోని మహిళలకు దాదాపుగా 1000 కోట్లు లబ్ధి చేకూరుతుందని అంచనా వేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూబీఐ తర్వాత చూస్తే ఎక్కువ మంది డ్వాక్రా సంఘాలు సభ్యులు గ్రామీణ బ్యాంకుల్లో ఉన్నారు. డ్వాక్రా మహిళలు మొత్తం 20 బ్యాంకుల పరిధిలో రుణాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశాలతో ఛార్జీలు మినహాయింపు అంశంపై ఆయా బ్యాంక్ అధికారులను సర్సాక్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారితో పాటుగా అధికారులను సంప్రదిస్తున్నారు. ఈ ఛార్జీలు అంశంపై చర్చించేందుకు ప్రత్యేకంగా ఎస్ఎల్బీసీ సబ్ కమిటీ నియమించారు. మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశాలతో బ్యాంకర్లు డ్వాక్రా మహిళలకు ఊరట కల్పించారు. ఇకపై రుణాలపై విధించే ఛార్జీలు ఉండవు. త్వరలోనే మిగిలిన బ్యాంకులు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి 3,000కు పైగా ఆదా అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.